సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నూతన సిలబస్లో భాగంగా రూపొందించిన టాప్ 10 మోడల్ పేపర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో ఇప్పుడు మోడల్ పేపర్స్ తీసుకున్న వారికి ఈ నెల 10వ తారీఖు నుండి డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక్కో టెస్ట్లో 150 మార్కులు అయితే అందుబాటులో ఉంటాయండి. తెలుగు మీడియం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ 10 మోడల్ పేపర్స్ అప్డేట్ చేస్తాము. సో తప్పకుండా ఒకసారి డెమో చూసి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే తీసుకోండి ఫ్రెండ్. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మరి ఏపీపీఎస్సీ నుంచి నిన్న విడుదలైనటువంటి వెబ్ నోట్, మొత్తం 6 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే నిన్న ఈవినింగ్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. మరి ఆ 6 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సీ విడుదల చేయడము జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ఓకేనా, అన్నీ కూడా వివరాలు క్లియర్గా చూసేద్దాం మనం. ఓకేనా, ముందుగా చూద్దాం. వెబ్ నోట్ ఫర్ ద నోటిఫికేషన్ 2/2024 అని ఇచ్చారు, అది ఒకటి వదిలేసేయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, అటెన్షన్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అంట అండి. సో దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా పెట్టారండి మళ్ళీ. సో మొదటిది క్లిక్ చేశాను నేను. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఏదో ఒకటి పెట్టేసి ఓపెన్ చేద్దాం. లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అందరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 అంటూ మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 19వ తారీఖు మరి 3వ నెల మార్చ్ నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 8 వరకు లాస్ట్ డేట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు దీని యొక్క ఏజ్ లిమిట్ అండి. ఓకే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా మరి వీటికి వయోపరిమితి అయితే సడలింపు అయితే ఇవ్వడము జరుగుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏముండాలి, మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, లేదా అంటే బీఎస్సీ కెమిస్ట్రీ అనుకోవచ్చు, లేదా బీఎస్సీ బయోకెమిస్ట్రీ అయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ అంటే బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి, లేదా బయోకెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్నా పర్వాలేదు, బీఎస్సీ బయాలజీ ఉన్నా పర్వాలేదు, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మీ యొక్క బీఎస్సీలో డిగ్రీలో కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో ఈ యొక్క అర్హత ఉన్నవారు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 18 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎస్సీ/ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఓటీపీఆర్ ద్వారానే వీటిని అప్లై అయితే చేసుకోవాలి. అంతేకాకుండా దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. బ్రేకప్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు గాను ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే ఏమి ఉండొచ్చు అండి దీంట్లో. కన్సర్న్ సబ్జెక్టులు అంటే బయాలజీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా. జనరల్ స్టడీస్ అంటే అన్నిటికి ఉన్నట్లే ఉంటుందండి, సేమ్. మరి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ వాళ్ళకి బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, బయాలజీ వారికి బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇక్కడ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి ఎన్విరాన్మెంట్. సో అంటే కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీటికి ఉంటుంది. సో ఇది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అనలిస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్, మరి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్. చాలా మంచి ఉద్యోగం అండి ఇది. ఓకేనా, ఈక్వల్ టు గ్రూప్ 2 లెవెల్ అంత పొజిషన్ ఉంటుందండి దీనికి, అంతకంటే పెద్దదని కూడా చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్ ఇందులో. ఓకే, ఒకసారి దీనిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి అయితే చూద్దామండి. దీనికి ఎవరు అర్హులు మరి ఏంటి అనే వివరాలు ఒకసారి చూద్దాము. సో గైస్, వివరాలు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెంబర్ 3/2024 అని ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్లో. సో ఏజ్ లిమిట్ ఆఫ్ కోర్స్ అన్నిటికీ సేమ్ అండి, 18 నుంచి 42 సంవత్సరాలు. వీటికి మార్చి 21 నుంచి
10 ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఓటీపీఆర్ దీనికి కూడా ఉండాలి. ఏపీపీఎస్సీ విడుదల చేసే ఏ నోటిఫికేషన్కైనా మనకు ఓటీపీఆర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం ఇందులో 7 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకేనా, చాలా మంచి ఉద్యోగాలండి, చాలా రేర్గా వస్తాయి ఇవి. ఓకే, మరి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇది మెయిన్ మనకి కదా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ మస్ట్ పాసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అందరూ కూడా క్లియర్గా చూడండి. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా మేము ఆర్కిటెక్చర్ కోర్స్ చేయలేదు అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ విభాగంలో చేసినా కూడా ఎలిజిబులే అండి. ఓకేనా, సివిల్ విభాగంలో చేసినా కూడా ఎలిజిబులే. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ విభాగం చేసిన లేదా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ చేసిన లేదా బీటెక్లో ప్లానింగ్ చేసిన లేదా ఎంఏ జాగ్రఫీ, ఎంఏలో జాగ్రఫీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ జాగ్రఫీ స్పెషలైజేషన్ చేసిన అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ టౌన్ ప్లానింగ్ చేసినా కూడా అందరూ ఎలిజిబులే అండి. దీనికి అర్థమైంది కదా. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిన ఎలిజిబులే, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో సివిల్ విభాగంలో చేసిన లేదా బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ విభాగం లేదా బీటెక్ ప్లానింగ్ చేసిన ఎలిజిబులే, లేదా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో జాగ్రఫీ చేసినా కూడా ఎలిజిబులే. చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. సో దీనికి కూడా మరి సిలబస్ అయితే పేపర్ 1 సేమే ఉంటుందండి. వీటన్నిటికీ కూడా అందరూ కూడా గమనించాలి. చూద్దాం. జనరల్ స్టడీస్ అయితే అన్నిటికీ కామన్గా ఉంటుంది. చూద్దాం ఒకసారి, ఎందుకైనా మంచిది చూపిస్తాను మీకు. చూడండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కూడా ఉందండి. ఇక్కడ చూడండి, మరి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు అండి. ఓకే, టౌన్ ప్లానింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ 2 2 పేపర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 150 మార్కులు, మొత్తము 450 మార్కులకు గాను ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ స్టడీస్ అంటే ఆఫ్ కోర్స్ మనకు కామన్గా ఉండేటువంటివండి, అన్నీ ఉంటాయి ఇందులో. ఇక పేపర్ 2 వచ్చేసి టౌన్ ప్లానింగ్ 1, టౌన్ ప్లానింగ్ 2 ఇవి సపరేట్గా మీ యొక్క సబ్జెక్ట్ పైనే ఉంటాయండి కంప్లీట్గా. ఓకేనా, ఇవి ప్రత్యేకమైనటువంటి అర్హత కాబట్టి అందరూ కూడా గమనించాలి. మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ లైబ్రేరియన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మరి యొక్క లైబ్రేరియన్ పోస్ట్కి ఎవరు అర్హులు, దీనికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. సో గైస్, ఇక చూడండి, నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశాను. మరి దీనికి 27వ తారీఖు మార్చి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చండి. 16 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. మొత్తం 4 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, 4 ఖాళీలు ఉన్నాయి. దీన్ని ఏపీపీఎస్సీలోని ఓటీపీఆర్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబుల్ అండి దీనికి చూద్దాం. ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఆఫ్ ఎంఏ, ఏంటండి ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లేదా ఎంఎస్సి. ఓకే, ఎంఎస్సి చేసిన వారు కూడా. నెక్స్ట్ ఎంకామ్ విత్ ఎంఎల్ఐసి ఆఫ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్, అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ఐసి చేసిన, బిఎస్సి ఎంఎస్సి ఎంఎల్ఐసి చేసిన, ఎంకామ్ ఎంఎల్ఐసి చేసిన, అంటే ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో మీ స్పెషలైజేషన్ ఏముండాలి, ఎంఎల్ఐసి ఉండాలి. ఓకే, లైబ్రేరియన్ కోర్స్ ఇది. అండ్ ఎంఎస్సిలో ఎంఎల్ఐసి కోర్సు ఉండాలి. ఇలా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, ఇంకా డిజైరబుల్ అడిగారు కానీ అది ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదండి. డిజైరబుల్ అంటే ఆప్షనల్. ఓకే, డిగ్రీ ఇన్ బయాలజీ ఉండాలంట, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలట, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డిజైరబుల్ అవి ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్ కాదు, కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మరొకసారి చెప్తున్నా చూడండి, ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ వీటిలో ఎంఎల్ఐసి అనేటువంటి లైబ్రేరియన్ కోర్స్ చేస్తున్న వారు ఎలిజిబుల్ సింపుల్గా. ఓకేనా, సో మరి దీనికి ఏజ్ కూడా 18 నుంచి 42 సంవత్సరాలకే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే సడలింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలండి. ఓకేనా, చాలా రేర్గా వస్తుంటాయి లైబ్రేరియన్ పోస్టులు కూడా ఏపీపీఎస్సీ ద్వారా. మరి దీనికి సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుందండి, 150 మార్కులు. అండ్ లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పర్టిక్యులర్ కోర్స్ పైన మొత్తము 150 మార్కులు, మొత్తం 300 మార్కులకు గాను ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, సో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 అందరికీ జనరల్ స్టడీస్ సేమ్, పేపర్ 2 మాత్రము చేంజ్ అవుతుంది. ఇది లైబ్రేరియన్ కోర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 4
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్. దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తారండి. 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అండి. 27 మార్చ్ నుంచి ఓకే 16 ఏప్రిల్ 2024 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి నెంబర్ ఆఫ్ పోస్టు ఇది దీన్ని కూడా ఓటీపీఆర్ ద్వారానే చేసుకోవాలండి. కేవలం ఒక్కటి మాత్రం ఉంది, కానీ ఇది చాలా చాలా మంచి పోస్ట్ అండి. ఓకేనా, గ్రూప్ 2 కంటే కూడా మంచి లెవెల్లో ఉండేటువంటి పోస్ట్ ఇది. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్లో ఉంటాయి. ఓకేనా, మరి వీరికి ఎలిజిబిలిటీ ఏంటండి చూద్దాం. మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందండి. దీనికి సింపుల్, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. ఓకేనా, సో ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని కూడా ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్ విషయానికి వస్తే కంప్లీట్గా ఏంటండి, ఇది లోకల్లోనే ఉంది ఒక పోస్ట్ కూడా. అది జనరల్ స్టడీస్ అండి, 150 మార్కులు, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2. ఓకే, 150 మార్కులు, అది కూడా జనరల్ స్టడీసే ఉంటుందండి. పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అన్నీ కూడా జనరల్ స్టడీస్ పైనే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ పేపర్ 2 ఉంది, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్ఫేర్. ఫస్ట్ జనరల్ స్టడీస్ ఉందా, దాంట్లోనే మళ్ళీ పేపర్ 2 వచ్చేసి ఏపీ హిస్టరీ. ఓకే, ఏపీ హిస్టరీ. అండ్ పేపర్ 3 వచ్చేసి జనరల్ ఓవర్ వ్యూ అనే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, భారత రాజ్యాంగం పైన. ఇండియన్ పాలిటీ అయితే అడిగారు, సింపుల్ అంతే అండి ఇక. ఓకేనా, సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అఫ్ కోర్స్ అన్నిటికి ఉంటుంది, దీనికి కూడా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ దాంట్లో అండి నోటిఫికేషన్ ఇది. మరి దీనిపైన క్లిక్ చేద్దామండి. సో మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, చూద్దాం ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్. సో గైస్ ఇక్కడ చూసేద్దామండి. దీని యొక్క శాలరీ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగే 57,100 నుంచి 1,47,000 వరకు ఉంటుందండి. అఫ్కోర్స్ ఇది కూడా మోర్ దెన్ గ్రూప్ 2 జాబ్ అండి. ఇది గ్రూప్ 2 కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి జాబ్గా చెప్పుకోవచ్చు. కానీ 2 ఉన్నాయండి. ఓకే, 2 ఉన్నాయి, బట్ ఎక్సలెంట్ జాబ్స్ ఇవి. ఓకే, మరి దీనికి 1 ఏప్రిల్ నుంచి 21 ఏప్రిల్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఓకేనా, 18 నుంచి 42 సంవత్సరాల వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. 2 ఖాళీలు అయితే ఉన్నాయి, ఓపెన్లోనే ఉంటాయండి ఇవి కూడా, అందరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటండి, మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ. అర్థమైంది కదా అండి. దీనికి సోషియాలజీ సబ్జెక్ట్ చేసిన వారు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది, లేదా సోషల్ సైన్స్ ఉన్నా సరిపోతుంది, లేదా సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఒక సబ్జెక్ట్గా మీకున్నట్లయితే, మాస్టర్ డిగ్రీ మీరు కనుక ఈ యొక్క సబ్జెక్ట్లో చేసినట్లయితే మీరు ఎలిజిబుల్. ఓకేనా, ఎంఎస్డబ్ల్యూ అంటారు కదండి, మాస్టర్ అండ్ సోషల్ వర్క్ చేసినా కూడా మీరు ఎలిజిబులే. సోషియాలజీ ఆర్ సోషల్ సైన్స్ లేదా సైకాలజీ చేసినా కూడా మీరైతే ఎలిజిబుల్గానైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ 18 నుంచి 42 సంవత్సరాల వారు ఎలిజిబుల్ అండి. ఓటీపీఆర్ దీనికి తప్పకుండా ఉండాలి. వయోపరిమితి అఫ్కోర్స్ అన్నిటికి ఉన్నట్లే దీనికి కూడా వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే అఫ్కోర్స్ దీనికి కూడా పేపర్ 1 పేపర్ 2 అయితే కంపల్సరీగా ఉంటాయి. ఒకసారి చూద్దాము. పేపర్ 1 పేపర్ 2 అఫ్కోర్స్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ పేపర్ 2 వచ్చేసి సబ్జెక్టు పీజీ స్టాండర్డ్లో అండి. పేపర్ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సోషియాలజీ అడిగారు, సోషల్ సైన్స్ పైన పేపర్ 2 వచ్చేసి, అండ్ సోషల్ వర్క్ పైన, సైకాలజీ పైన. సో ఆయా సబ్జెక్టుల నుంచి అయితే మనకు మార్కులు అడగడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, పేపర్ 2లో ఇది. ఓకే, అండ్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ అసిస్టెంట్ కెమిస్ట్ అండి. ఇందులో ఇది కూడా ప్రత్యేకమైనటువంటి అర్హతతోనే ఉంటాయండి. చూద్దాం ఎందుకని మంచిది కంప్లీట్ డీటెయిల్స్. మరి 18 నుంచి 42 సంవత్సరాల వారు ఎలిజిబుల్ అండి. 48,000 నుంచి 1,37,000 శాలరీ ఉంటుందండి వీటికి. ఓకే, 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. వయోపరిమితి ఇది కూడా ఒక్కటే ఉందండి, జస్ట్ 1 ఉంది, బట్ ఎక్సలెంట్ జాబ్స్ ఇవి. ఓకే, అసిస్టెంట్ కెమిస్ట్రీ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ అండి. మస్ట్ హోల్డ్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ లేదా ఎంఎస్సి అప్లైడ్ కెమిస్ట్రీ, లేదా డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ. మొత్తానికైతే కెమిస్ట్రీలో మనకు పట్టు ఉండాలండి దీన్ని సాధించాలంటే. ఓకేనా, అర్హత కావాలంటే కూడా సింపుల్గా అందరు కూడా గమనించాలి.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ కోర్స్ అన్నిటికి ఉన్నట్లే దీనికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వయోపరిమితికి సడలింపు కూడా మనకు ఉండడాన్ని చూడవచ్చు. దీని సిలబస్ కనుక చూసినట్లయితే పేపర్ 1 వచ్చేసి కంప్లీట్గా జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకు ఏముంటుందండి, కంప్లీట్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. కెమిస్ట్రీ 1, కెమిస్ట్రీ 2 మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఎక్సలెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. ఒక్కొక్కటి రెండు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, కానీ మంచి ఉద్యోగాలు ఇవి. గ్రూప్ 2 లెవెల్ కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేటువంటి ఉద్యోగాలు. ఓకే, సో గైస్ మరి అన్నీ కూడా చూసాం. 6 నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అయితే చూసాము. మీ అర్హతను బట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము 6 నెలల వ్యాలిడిటీతో 500 రూపాయలకే అందిస్తున్నామండి. చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.